బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలు కూచుకుల్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలపై అనర్హత కత్తి వేలాడుతుంది. వీరిపై కొద్ది రోజుల క్రితమే తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఈ ఫిర్యాదును చైర్మన్ గుత్తా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ కార్యదర్శి ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయకపోవడంతో కూచుకుల్ల, పట్నంలపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఎస్ రాజు, ఎమ్మెల్సీలు కూచుకుల్ల, పట్నంలపై అనర్హత వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భారత రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూచుకుల్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా ఇటీవల పార్టీ మారి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. కూచుకుల్ల దామోదర్ రెడ్డి తన కొడుకు కోసం వెళ్తే సునీత మహేందర్ రెడ్డి కోసం పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారడం జరిగింది. ఈ పార్టీ మారిన అంశాలపైన ఫిరాయింపు చట్టం కింద వాళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి అసెంబ్లీ సెక్రటరీ మరియు అదేవిధంగా మండలి చైర్మన్ కు ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినటువంటి ఈ ఎమ్మెల్యే వీళ్ళతో పాటు ఎమ్మెల్సీలతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యేలపై కూడా వేటు వేయాలి. వాళ్ళు దానం నాగేందర్ ఎవరైతే పార్టీ మారారో, తెల్లం వెంకట్రావు వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రెండు వైపులా రెండు ఫిర్యాదులు చేయడం జరిగింది. ఇందులో అసెంబ్లీ సెక్రటరీని ఈ రోజు మనకున్న సమాచారం మేరకు గుత్తా సుఖేందర్ రెడ్డి కౌన్సిల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి దీనికి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్సీల యొక్క లీగల్ ఒపీనియన్, వాళ్ళ మీద యాక్షన్, వచ్చిన ఫిర్యాదు, తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి అనే అంశాలపైన చర్చ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అసెంబ్లీ లీగల్ అడ్వైజర్స్ తో కూడా సమావేశమై దానికి సంబంధించిన అంశాలపైన చర్చ చేయడం జరిగింది. వీరిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళు డిస్క్వాలిఫై కిందకి వస్తారా లేదా అనేది కూడా పరిశీలిస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఒకవేళ డిస్క్వాలిఫై అయితే అదే నిర్ణయం తక్షణమే ఈ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా దానం నాగేందర్, అదేవిధంగా తెల్లం వెంకట్రావు, భద్రాచలం శాసనసభ్యులు వారికి కూడా తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ అంశాన్ని ఇంకొంతకాలం పొడిగిస్తారా, వాయిదా వేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ డిస్క్వాలిఫై చేస్తే మాత్రం ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇమీడియట్లీ అదే నిర్ణయానికి లోబడి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో అయితే ఇప్పటికిప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి కానీ, లీగల్ ఒపీనియన్ నుంచి ఎమ్మెల్సీ ఇద్దరిని కూడా క్విట్ చేయడానికి కానీ ఉన్నటువంటి అవకాశాలు ఎంతవరకు, ఎందుకంటే కౌన్సిల్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అటు స్పీకర్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, కాబట్టి ఈ రెండు కూడా పొలిటికల్ లాజికల్ సంబంధించిన అంశాల కింద పరిగణిస్తున్నారు. కాబట్టి వెంటనే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సాధ్యం అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.